ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులు కూడా తెలిపించండి. ఖచ్చితంగా దేవుని వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ రోజు దేవుని వాక్య భాగాన్ని అపోస్తుల కార్యములో 4:35 వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువలేకపోయెను అని లేఖనంలో రాయబడింది. ఎవరికి ఏది కొదువుగా లేకపోయెను అని, ఏది వాళ్ళకి కొరత లేకుండా యేసయ్య వాణ్ణి నిండుగా ఆశీర్వదించారంట. ఎవరిని? అపోస్తలుని. కారణం ఏంటంటే, ఇదే చాప్టర్ లో మీరు 31 వచనాన్ని చదువుకున్నారంటే, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారంట. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో వాళ్ళు నింపబడి, వాళ్ళు దేవుడు మాటని, వాక్యాన్ని ధైర్యంగా ప్రసంగించారంట. వాళ్ళు ఎక్కడికి పోయినా సువార్త పనిని చేశారంట. కాబట్టి వాళ్ళకి తినే దాంట్లో, బట్టల్లో ఏ అవసరమైనా ఉన్నా సరే కొదువ లేకుండా దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళకి అవసరమైన అన్నిటినీ పాదాల దగ్గరికి దేవుడు తీసుకొచ్చారంట. ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే, మీ కుటుంబంలో మీకు ఏదో ఒక అవసరం ఉండొచ్చు, మీ పర్సనల్ లైఫ్ లో మీకు ఏదో ఒక అవసరం ఉండొచ్చు, మీ పిల్లల జీవితంలో అవసరాలు ఉండొచ్చు, అప్పుల బాధలతో నువ్వు కష్టపడతా ఉండొచ్చు. చూడండి, ప్రార్థన చేయండి. ఆత్మ దేవుడితో మీ అభిషేకంతో నింపబడేటప్పుడు ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదని మార్గంలో దేవుడు మనం నడిపిస్తారు. అది మాత్రం కాదు, డూ సంథింగ్ ఫర్ జీసస్. ఏదైనా ఒక సేవని యేసయ్య కోసం చెయ్యండి. మీ వల్ల అయితే మీ పోయే సంఘానికి స్వార్థ పని కోసం, సంఘం స్థిరపడేదానికి మీ చేతిలో ఉండేది దేవుడి కోసం ఇయ్యండి. కానుకలుగా మీరు ఇచ్చి మిమ్మల్ని కూడా దేవుడి కోసం సమర్పించుకొని ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఖచ్చితంగా ఆత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించేది మాత్రం కాదు, మీ జీవితంలో ఏది కొదువు లేకుండా ఆయన నిండుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారంట. సింహములు కూడా ఆ ఎన్నిటికి ఏదో ఒక కొరత ఉంటదంట. అయితే దేవుడు తన పిల్లలకి ఏది కొరత లేకుండా, కొదువ లేకుండా నడిపించే దేవుడు. క్రీస్తుని అందులో మన ఎన్ని మనకి లేదు అని చెప్తున్నామో అవన్నిటిని దేవుడు నిండుగా మార్చి నడిపిస్తారు. నీ అవసరం కోసం మనుషుల దగ్గరికి పోయి నిలబడవద్దు. దేవుడి సన్నిధిలో మోకరించు. ఖచ్చితంగా ఏ ఒక మంచి కార్యం, నీ అవసరాలన్నీ కొదువ లేకుండా దేవుడు కృపతో నడిపిస్తాడు. ఈ వాక్య భాగాన్ని మీరు వినేటప్పుడు విశ్వాసించి మోకరించి ప్రార్థన చేయండి. మీ వల్ల అయిన ఏదో ఒక పనిని యేసయ్య కోసం చెయ్యండి. ఖచ్చితంగా మీ అన్ని కొరతల్ని, మీ అన్ని అవసరాలని దేవుడు సంధించి కొద్దువ లేకుండా నడిపిస్తారంట. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య వాక్య భాగం వినే ఎవరైనా కూడా మీ పిల్లల అవసరాలను యేసయ్య నామంలో సంధించండి. బ్లెస్ దేర్ లైఫ్ సోల్ మాస్టర్. యేసయ్య ఏ నీడ్స్ అయినా, అయ్యా అది డబ్బు సమస్యగా ఉన్నా, ఎలాంటి కార్యాలు ఉన్నా కూడా సరే, దయచేసి మీ పిల్లల్ని ఆశీర్వదించండి. కొద్దువ లేకుండా నడిపించే దేవుడు కదా. మీకు వందనాలు యేసయ్య. యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.